హలో నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఆదాయం రోజు రోజుకి పడిపోతున్న ఆదాయాన్ని ఎట్లా పెంచాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మల్లగులాలు పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క స్టేట్ ఓన్ ట్యాక్సెస్ రెవెన్యూస్ పడిపోతుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏడు ఈ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రానికి పన్ను రూపంగా వచ్చే ఆదాయం రోజు రోజుకి పడిపోతుంది. ఈ పడిపోతున్న ఆదాయం ప్రభుత్వానికి ఖర్చులు లేకుండా చేస్తుంది. ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పిండు, నాకు 18,500 కోట్లకు మించి ఆదాయం లేదు నెలకు, నన్ను కోసుకొని తింటారా, ఎక్కడికి వెళ్ళి ఇవ్వమంటారని చెప్పేసి ముఖ్యమంత్రి అడిగిన సందర్భాలు ముఖ్యమంత్రి చెప్పిన సందర్భాలు మనం చూసినాం. రాష్ట్రంలో వ్యాపారాలు మందగించినాయి, రాష్ట్రంలో జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్లు మందగించినాయి, రాష్ట్రంలో ఎక్సైజ్ రెవెన్యూ ఒకటే ముందుకు సాగుతుంది, మిగతా అన్నీ మందగించినాయి. రేపటి నుంచి రాష్ట్రంలో సవరించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువను, రిజిస్ట్రేషన్ల కోసం లెక్కగట్టే భూముల విలువను విపరీతంగా పెంచేసింది. కొన్ని చోట్ల 100% వరకు పెంచింది, అంటే డబుల్ చేసింది. 50% కొన్ని చోట్ల చేసింది. అట్లాగే కొన్ని సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా ఫ్లాట్లు కొనాలనుకున్నా, ప్లాట్లు కొనాలనుకున్నా రేపటి నుంచి ఒకవేళ వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేయదలుచుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కనీసం 1,50,000 రూపాయలు అదనంగా అవుతాయి. అది హైదరాబాద్లో చేసుకుంటే కోర్ ఏరియా, ప్యూర్ ఏరియా, రేర్ ఏరియా అని ముఖ్యమంత్రి గారు పెట్టింది కదా, ఆ ఏరియాల ప్రకారమే భూముల విలువను ప్రభుత్వం పెంచుతుంది. భూముల విలువను ప్రభుత్వం పెంచడం అంటే 2-3 రకాల రిజిస్ట్రేషన్ల ఛార్జీలు మనకు పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అంటే పర్సంటేజ్ వారుగా తీసుకుంటారు ఆ భూమి విలువ లెక్కేసి. ఆ తర్వాత దాని మీద 2-3 రకాల సెస్సులు ఉన్నాయి. గ్రీన్ సెస్ అని ఒక సెస్ ఉంది, ఆ సెస్ కూడా దాని ప్రకారం పెరుగుతుంది. అట్లాగే స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది. ప్రతిదీ కూడా పెరిగి రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ అవుతున్న ఖజానాని, అప్పులు లేకుండా పూట గడవలేకపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని ఏదో ఒక రకంగా నింపాలనే ప్రయత్నం చేస్తుంది. రేపటి నుంచి ఈ భూముల విలువ పెరగడం, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భూములు కొనాలనుకునే వారికి, వ్యవసాయ భూములైనా లేదా 100 గజాల ప్లాట్ అయినా, 200 గజాల ప్లాట్ అయినా, 300 గజాల ప్లాట్ అయినా కొనాలనుకునే వారికి, సాధారణంగా మధ్యతరగతి వాళ్ళు 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు, 300 గజాల ప్లాట్లు కొంటుంటారు. ఈ ప్లాట్లు కొనే వాళ్లకు రేపటి నుంచి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే 1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఒకసారి ఈ వివరాలు మనం చూద్దాం. ఓఆర్ఆర్ RRR పరిధిలో ఏమవుతుందంటే 20 లక్షల విలువైన 100 గజాల ప్లాట్, ఓఆర్ఆర్ RRR మధ్యలో ఒక 100 గజాల ప్లాట్ ఉందనుకుందాం. ఆ 100 గజాల ప్లాట్ 20 లక్షల రూపాయల విలువైంది అనుకుంటే ప్రస్తుతం దాని రిజిస్ట్రేషన్ ఖర్చు 1,20,000 రూపాయలు అవుతుంది. 1,20,000 నుంచి ఆ ఖర్చులు ఈ ఖర్చులు అన్నీ పోను 1,30,000, 1,50,000 వరకు అవుతుంది. ఇప్పుడు ఈ పెరిగిన భూముల విలువ వల్ల ఈ 1,20,000 రూపాయలు కాస్త 2,40,000 రూపాయలు అవుతుంది. ఏది ఓఆర్ఆర్ RRR పరిధిలో ఉన్నది. అంటే మీకు శంషాబాద్ కానివ్వండి, శంషాబాద్ తర్వాత షాబాద్ లేదా శంషాబాద్, శంకర్పల్లి, ఈ ఓఆర్ఆర్ RRR మధ్యలో ఉన్న ఎక్కడ మీరు తీసుకున్నా, హయత్ నగర్ కానివ్వండి, లేకపోతే బీబీ నగర్, గట్కేసర్, ఇటు కీసరా, అటు షామీర్పేట్, తర్వాత షామీర్పేట్లో ఇక్కడ ఎట్లా తీసుకున్నా కూడా ఈ ఓఆర్ఆర్ RRR పరిధిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 100 గజాల ప్లాట్ ఒకవేళ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే దానికి 1,20,000 రూపాయలు చెల్లించవలసి వస్తుంది ప్రభుత్వానికి. ఇప్పుడు అది 2,40,000, ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. ఇది సామాన్యంగా హైదరాబాద్లో అని లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల సెటిల్ అయ్యాలనుకున్న వాళ్ళకు అందుబాటులో ధరలు ఎక్కడున్నాయంటే ఓఆర్ఆర్ RRR మధ్యలో ఉన్నాయి. ఒక ప్లాట్ కొనాలనుకున్నా, ఒక ఫ్లాట్ కొనాలనుకున్నా, కానీ అక్కడ డబుల్ చేసేస్తున్నారు. డబుల్ చేయడం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాల మీద భారం పడుతుంది. అట్లనే 50 లక్షల విలువైన అపార్ట్మెంట్, ఒక అపార్ట్మెంట్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే 50 లక్షల విలువ దాందనుకుంటే ఇప్పుడు ప్రస్తుత రిజిస్ట్రేషన్ ఖర్చు 3 లక్షల రూపాయలు అవుతుంది. రేపటి నుంచి
6 లక్షల రూపాయలు అవుతుంది ఈ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ఖర్చు. ఇది సామాన్య మధ్యతరగతికి ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న బహుమానం అనుకోవాలి. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ఆ 3 లక్షలది 6 లక్షలు అవుతుంది. అట్లాగే మార్కెట్ విలువ 50% పెంచిన ప్రాంతాల్లో మనం చూస్తే 20 లక్షల విలువైన 100 గజాల ప్లాట్కు ఇప్పుడు 1,20,000 రూపాయలు అయితే ఈ పెరిగిన ధరల తర్వాత అది 1,80,000 రూపాయలు అవుతుంది. అంటే 60,000 రూపాయలు రేపటి నుంచి సామాన్యుల జేబులకు బొక్క పెడుతుంది. తర్వాత 50 లక్షల విలువైన అపార్ట్మెంట్ అక్కడే తీసుకున్నట్టయితే ఎక్కడైతే 50% భూముల ధర పెరిగిందో అక్కడ 3 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఖర్చులు అయితే ఇప్పుడు 4,50,000 రూపాయలు అంటే 1,50,000 రూపాయలు అదనంగా చెల్లించవలసి వస్తుంది. మార్కెట్ ధర 30% పెంచిన దగ్గర 20 లక్షల విలువైన 100 గజాల ప్లాట్ ఒకవేళ కొనుక్కోగలిగితే చిన్న ప్లాట్ 100 గజాల్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్పిస్తే ఏం రాదు. అక్కడ ₹20 లక్షల విలువైన 100 గజాల ప్లాట్కి 1,20,000 ఖర్చు 1,20,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇప్పుడైతే పెరిగిన తర్వాత 1,50,000 రూపాయలు 56,000 రూపాయలు అవుతుంది. అంటే తెలంగాణలో ఎక్కడ మీరు తీసుకున్నా ఏ జిల్లా హెడ్ క్వార్టర్లు తీసుకున్నా ఏ మండల హెడ్ క్వార్టర్లు తీసుకున్నా మీరు ఎక్కడ తీసుకున్నా ఒక 20 లక్షల విలువైన 100 గజాల ప్లాట్ మీరు కొనాలనుకుంటే ఇప్పుడు మీరు 36,000 రూపాయలు ఎక్కువగా చెల్లించవలసి వస్తుంది. అట్లాగే 50 లక్షల విలువైన అపార్ట్మెంట్ మీరు ఎక్కడైనా కొనాలనుకుంటే ఈ మధ్య మనం చూస్తున్నాం జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా అపార్ట్మెంట్లు కడుతున్నారు. సామాన్య మధ్యతరగతి ఉద్యోగులు ప్రైవేట్ పని చేసే ఉద్యోగులు లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సొంత ఇల్లు ఎట్లాగో కొనుక్కోలేం కాబట్టి ఒక అపార్ట్మెంట్ అన్నా కొనుక్కుందామని వాళ్ళు ప్రయత్నం చేస్తే అక్కడ వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత తప్పలేదు. 3 లక్షల రూపాయలు 50 లక్షల విలువైన ఫ్లాట్ 3 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఇప్పుడు చెల్లిస్తే రేపటి నుంచి 3,90,000 రూపాయలు వాళ్ళు చెల్లించవలసిన అవసరం ఉంది. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోటి ప్రజలకు పేద మధ్యతరగతి వాళ్లకు సొంతింటి కలను దూరం చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి తెలంగాణలో రియల్ ఎస్టేట్ పండుకుంది. రియల్ ఎస్టేట్ అసలు ఏం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇంతకుముందు మనం చూసినాం ఉరేసుకునే పరిస్థితి వచ్చింది. కొందరు ఉరి కూడా వేసుకున్నారు. అపార్ట్మెంట్లు కట్టలేక కట్టిన అపార్ట్మెంట్లు అమ్మలేక మార్కెట్ లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రంగాన్ని నమ్ముకొని కొన్ని లక్షలాది మంది పనిచేసేవాళ్ళు మార్కెటింగ్ విభాగంలో కానివ్వండి లేకపోతే అక్కడ లేఅవుట్లు వేసేవాళ్ళు రోజువారీ కూలీలు టాపీ మేస్త్రీలు వీళ్ళందరూ కూడా పనిచేసేవాళ్ళు. కానీ ఈరోజు ఏమవుతుంది వారికి ఎవరికి ఉపాధి లేదు. వారి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు వస్తలేవు పైసలు వస్తలేవు. రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్రంలో ఒకప్పుడు ఒక వెలిగిన రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు చాలా కుదేలైపోయింది. ఒకసారి మనం ప్రభుత్వ రెవెన్యూస్ని చూద్దాం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 2023-24 సంవత్సరానికి 1.35 లక్ష అంటే 1,35,000 కోట్లు మనకు 23-24లో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇంకా నార్మల్గా చూస్తే ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం ఒక 10%-15% పెరగాలి. కానీ ఇప్పుడు ఏమైంది 2024-25 సంవత్సరంలో ఇది 1,24,000 కోట్లకు మాత్రమే చేరుకోగలిగింది. అంచనాలకు మాత్రం వీళ్ళు బడ్జెట్లో చాలా పెట్టుకున్నారు. 1,60,000 కోట్లు వస్తుంది 1,70,000 కోట్లు వస్తుంది అని చెప్పేసి పెట్టుకున్నారు. కానీ వచ్చింది ఎంత 2023-24 సంవత్సరం కంటే దాదాపు 11,000 కోట్లు తక్కువ వచ్చింది స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. అట్లాగే 2025-26లో కూడా పెరగకపోగా అది స్టాగ్నేట్ అయింది, అక్కడనే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పడిపోయిన తర్వాత ఎక్కడుందో అక్కడనే ఉంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు లేక చాలామంది అప్పుల పాలైనరు, బిల్డర్లు అప్పుల పాలైనరు, లేఅవుట్లు వేసిన వాళ్ళు అప్పుల పాలైనరు. కొనేవాడు లేడు. ఆ కొనేవాడు లేని సందర్భంలో ఇప్పుడు ఈ రేట్లు పెంచడం మరి వాళ్ళ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయింది. నిన్న కేటీఆర్ గారు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం గురించి మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, ఏ రకంగా తెలంగాణలో వ్యాపారాలన్నీ స్తబ్దుగా అయిపోయినాయి,
అంతటా మందగమనమే ఉందని మాట్లాడారు. ఒకసారి కేటీఆర్ గారు మాట్లాడింది చూద్దాం. సార్ చూడండి, నేనేదో ఊరికి చెప్పట్లేదు, కాకి లెక్కలు చెప్పట్లేదు. ఎస్ఓటిఆర్ ఇస్ డౌన్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ డౌన్, రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఇస్ డౌన్, జిఎస్టీ గ్రోత్ రేట్ ఇస్ డౌన్, వెహికల్ సేల్స్ రెవెన్యూ డౌన్. ఒకటే ఒక్క డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది, మీకు తెలుసు అదేందో, ఎక్సైజ్. మందు గమనం ఒక్కటే జోరు మీద ఉంది, మందగమనం మిగతాదంతా మందగమనమే. విచిత్రం, ఇంకా మాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే ప్రభుత్వం ఏమో హ్యాండ్సప్ అన్నది, అన్ని డౌన్ కిందికి, నినాదమేమో రైజింగ్, తెలంగాణ రైజింగ్ నినాదం. మళ్ళీ ఇప్పుడు కాదు, నేను గెలిపించింది 2028 వరకు, నువ్వేమో 2047 కబుర్లు చెప్తున్నావు. 2047 తెలంగాణ రైజింగ్, నినాదం రైజింగ్, విధానం ఫాలింగ్. నినాదమే రైజింగ్, చూస్తే మొత్తం కింద లెక్కలు చూస్తే మాత్రం మొత్తం ఫాలింగ్. వరుసగా రెవెన్యూ లోటు 2 ఏళ్ళు. 2024-25లో రెవెన్యూ లోటు 9,420 కోట్లు. 2025-26లో 9,235 crores. నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు విన్నాను నేను, పైసలు లేవు, ఏమి చేయలేము, దివాలా తీసినాము అని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక డైలాగ్ కొడతా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు, తొక్కుకుంటూ వచ్చినా. తొక్కినావు, తెలంగాణని పాతాలని తొక్కేసినావు, ఆల్రెడీ నువ్వు ఆర్థిక వ్యవస్థను తొక్కేసినావు, నువ్వు వచ్చిన తర్వాత చిదిమేశావు. రైట్. తెలంగాణలో ఈ రకమైన పరిస్థితి నెలకొనడానికి కారణం కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న తీరు, ప్రజా వ్యతిరేక పాలన. తెలంగాణలో ప్రతిదీ రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రాక పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనక రైతులు అవస్థలు పడుతున్నారు. యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కరెంటు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు 2023లో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది. ఆ ఉద్యోగాలలో 2 లక్షలు కాదు కదా, 2,000 కూడా భర్తీ చేయలేక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిరుత్సాహంతో ఉన్నది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు పక్కన పెట్టండి, ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాల పరిస్థితి దయనీయంగా ఉంది. అంతకుముందు దాదాపు తెలంగాణలో ఒక 2-3 లక్షల ఉద్యోగాలు యాడ్ అవుతుంది ప్రతి సంవత్సరానికి. అట్లా 2023 వరకు తెలంగాణలో మొత్తం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 12 నుంచి 15 లక్షలకు పోయింది. కానీ ఈరోజు అది అక్కడే నిలిచిపోయింది. ఇంకా కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో లే ఆఫ్స్ జరగడం వల్ల ఆ పర్సంటేజ్ ఇంకా తగ్గుకుంటా వచ్చింది. ఎక్కడైతే ప్రజలకు ఆదాయ వనరులు ఉంటాయో ఆ ఆదాయ వనరులన్నీ కూడా కట్ అయిపోయినాయి. రైతు భరోసా లేదు. పెన్షన్లు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు, ఆ పెన్షన్లు కూడా చక్కగా ఇస్తలేరు. ఇట్లా ఎక్కడికక్కడ ప్రజల్లో పైసలు లేకుండా పోయినాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎకానమీ మొత్తం నడిచేది కేసీఆర్ గారు రైతు బంధు ఇవ్వడం వల్ల, వృద్ధులకు పెన్షన్ 200 రూపాయల నుంచి 2,000 రూపాయలకు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం బాగా పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మనీ సర్క్యులేషన్ జరుగుతుండే. కానీ ఈరోజు ఏమైంది? ఈరోజు వాటన్నింటికీ భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను గోసపెడుతుంది. అందుకే టీ న్యూస్ వేదికగా ఈరోజు మనం ప్రశ్నిద్దాం, ఈ భూముల విలువ ప్రభుత్వం ఎందుకు పెంచింది? ప్రభుత్వం ఆ ఆదాయం చూసుకొని భూముల విలువ పెంచడం వల్ల పేద ప్రజలకు ఏ రకంగా నష్టం జరగబోతుంది, ఏ రకంగా పేద ప్రజలు కష్టాలు అనుభవించబోతున్నారు. 1 ఎకరం భూమి కొనాలనుకున్నా ఆ ఎకరం భూమి విలువ కనీసం ఇప్పుడు 2,75,000 రూపాయలు చేసిండ్రు. 2,75,000 రూపాయల భూమిని ఒకవేళ కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ రోజు నుంచి, రేపటి నుంచి రెట్టింపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సమర్పించుకోవాల్సిందే ప్రభుత్వానికి. ఒకవైపు ప్రభుత్వం ఏమో అప్పులు చేసి ఆ వచ్చిన అప్పులతోటి కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చి కమిషన్లు తీసుకొని వాటిని మూటలు కట్టి ఢిల్లీకి పంపిస్తుంటే, మరొక వైపు పేద ప్రజల దగ్గర వసూళ్లు చేసి ఛార్జీలు పెంచి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి వసూళ్లు చేసి ఆ పైసలతోటి ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది. నిరుద్యోగులు పక్కన పెట్టండి, ఉద్యోగులు కూడా సంతోషంగా లేరు. ఇప్పటి వరకు వాళ్లకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు జూన్ వచ్చింది, 6వ డిఏ పెండింగ్లో పడిపోతుంది. వాళ్ళకు వచ్చే బకాయిలు ఇస్తలేరు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే
బకాయిలు ఇస్తలేరు. ఈ రకమైన దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఖచ్చితంగా అడగాలి, ప్రతి తెలంగాణ వాది అడగాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ అడగాలి, ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు దాపురించినాయి, దీనికి కారణం ఎవరు, ఏం చేయాలి, బరాబర్ అడుగుదాం. ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన మనమందరం నిలబడదాం, బరాబర్ అడుగుదాం. ప్రజల నుంచి డబ్బులు దొందుకోవడానికే భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారా? ధరల పెంపులో శాస్త్రీయత ఎక్కడుంది? మార్కెట్ ధరలు పెంచితే మార్కెట్ పెరిగినట్ట? బరాబర్ అడుగుదాం. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు పెంచినంత మాత్రాన రియల్ ఎస్టేట్ పెరుగుతుందా? రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరుగుతాయా? ప్రజలు భూములు కొనగలుగుతారా? రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేఅవుట్ వేసిన వాళ్ళు, అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు మీరిట్లా ధరలు పెంచితే అవి కొనగలుగుతారా? ఆమ్దానీ కోసం ఇంత ఆలోచన లేకుండా నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు? బరాబర్ అడుగుదాం. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ నాకు తెలిసినంతగా ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదన్నాడు. రియల్ ఎస్టేట్ నా పెటెంట్ అని చెప్పుకున్నాడు. కేసీఆర్ పాలనలో పరుగులు పెట్టిన రియల్ ఎస్టేట్ ఇప్పుడెందుకు డమాలన్నది? బరాబర్ అడుగుదాం.